స్టూడెంట్లు నష్టపోతారు, చాలా నష్టపోతారు కదా. మరి నమ్మినందుకు ఇంత మోసం చేస్తాడని ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేసిండా? ఇప్పుడు నిరుద్యోగులు చాలా కోపంగా ఉన్నారు. నెక్స్ట్ ఇంకొక 50 ఏళ్ళ వరకు కాంగ్రెస్ తొక్కుతారు ఇక. ఇప్పుడు మొన్న 10 ఏళ్ళు రాలేదు, ఇప్పుడు నిరుద్యోగుల పుణ్యంతో వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా నిరుద్యోగులు ఒక్కడు ఓటేయడండి. వస్తే జాబ్ వచ్చిన వాళ్ళు ఓటేస్తారేమో, కానీ జాబ్ రాను లే నిరుద్యోగి కూడా రేవంత్ రెడ్డికి ఓటేడు. ఇప్పుడు దమ్ముంటే జమిలీ ఎన్నికలకు బొమ్మను దేశంలో మొత్తంలో ఇక్కడ కూడా మళ్ళీ ఎలక్షన్ జరిపిమాను. రేవంత్ రెడ్డి మళ్ళీ మా లెక్కనే నిరుద్యోగి కావాల్సిందే. వీళ్ళు అకాడమిక్ నిరుద్యోగులు, ఆయనేమో రాజకీయ నిరుద్యోగి అవుతాడు. ఇక జీవితంలో నమ్మరు. ఈ తొక్కలో మీటింగ్ లేంది. ఆ జీవో 29 అంటే ఏందో అది తెలుగులా, ఇంగ్లీష్లా, హిందీలో పెట్టు. జీవో అది పెట్టు, అది చదువుకుంటాం కదా. అది చదువుకున్న తర్వాత అందరికి సమాధానం అదే కదా. నంబర్ 1 ఆ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు అందరు లిస్టు పెట్టమంటే న్యాయం చేస్తామంటే ఒక మేకను కోసి ఒక 20 మందికి మంచికి ఒక అర్ధ కిలోనో పంచినట్టు కాదు కదా ఇది. నువ్వు ఎట్లా న్యాయం చేస్తావు? ఆ లిస్ట్ అవుట్ పెట్టమంటే నేను న్యాయం చేస్తా అంటే చాలా ఇప్పటిదాకా చేసిన న్యాయం మీరు మామూలు న్యాయం చేస్తలేరు. ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది ఏం చేసినా న్యాయం. నిరుద్యోగ వృత్తి ఇస్తా అని నేను ఎక్కడన్నా అంటుండు బట్టి విక్రమార్క, నేను ఎక్కడన్నా అన్నావు, నువ్వు న్యాయం చేస్తావంటే ఎట్లా? రేపు ఏమంటావు మళ్ళీ నేను ఎక్కడన్నా అంటావు, నేను ఎక్కడన్నా అంటే 1:100 కూడా అదే పరిస్థితి. ఏవి మంచిగా 5 లక్షల కార్డు ఇస్తున్నారు నిరుద్యోగులకు. ఏదో ఒక్కోడికని ఇచ్చిర్రా? ఒక్క నిరుద్యోగాన్ని 5 లక్షల కార్డు వచ్చిందా? అవుట్ సోర్సింగ్లో జాబులు అమ్ముకుంటూ